ఎమ్మెల్సీ పోలింగ్, త్రివేణి సంగమం క్లీనింగ్, ఢిల్లీ సీఎం స్లీపింగ్, పోసాని యాక్టింగ్, ఖతర్నాక్ ముచ్చట్లున్నాయి. మొదలైతే హెడ్లైన్ చూడండి. ఒడిసినాయి ఎమ్మెల్సీ ఓట్లు, ఈ సోమవారం నాడు రిజల్ట్. ఎస్ఎల్బిసి కాడ రాజకీయ రచ్చ, ఏ పార్టీ కంటుతుందో మచ్చ. చీల్చరట బీఆర్ఎస్ పార్టీని, పక్కా గెలుస్తారట తెలంగాణని. పోసాని గారు అరెస్ట్, పాత మాటలు వరెస్ట్. కుంభమేళాల శుద్ధి కార్యం, బొచ్చెడుంది చెత్తా చెదారం. రోడ్డు టక్కర్ అయితే ఎమ్మటే అంబులెన్స్ పిలిపించి దెబ్బలు దాకినోళ్లను దవాఖానకు తీసుకుపోతారు. గిట్లనే వరదలలో చిక్కబడితే పడవలేసుకొని హెలికాప్టర్లు పెట్టి తాళ్లతోని గట్టి ఒడ్డుకు తెస్తారు. అగ్ని ప్రమాదాలు జరిగితే నిచ్చెనలేసుకొని నీళ్లు కొట్టుకుంటా బంగ్లాలు ఉన్నోళ్లను బయటికి తీసుకొస్తారు. గీ ప్రమాదం అట్లా కాదాయే, లోపట 8 మంది ఉన్నారని మాత్రమే తెలుసు. కానీ బయటికి తీసుకొచ్చే తొవ్వలేక గింత తిప్పలైతాంది. 6 రోజులైనా లోపటున్నోళ్ళ అడ్రస్ లేదు. అటు ఇటు తిప్పలబడి దగ్గర దానిక పోయినరట. గాని ప్రమాదం జరిగిన కాడికి పోదామంటే బోరింగ్ మిషన్ అడ్డం ఉందట. గ్యాస్ కట్టర్లతో కటింగ్ చేస్తాండ్రు. లోపటి ఇంతెత్తు మట్టి బురద మోపైందట. నీళ్లు బయటికి తీసుడు మట్టిని తోడేసుడు నడుస్తాంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ ఆడనే ఉండి పనులు అరుచుకుంటాండు. 2-3 రోజుల్లో రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ పూర్తి చేస్తాము. సర్కారోళ్ళు చక్కగా పట్టించుకుంటలేరని గులాబీ లీడర్లు ఎస్ఎల్బిసి కాడికి వస్తుంటే గుంపులు రావద్దని ఆపేస్తే జరసేపు ధర్నా చేసి అటెనక సొరంగం దాకా పోయిండ్రు. 6 రోజులు పడుతుందా కన్వేయర్ బెల్ట్ రిపేర్ చేయడానికి? హరీష్ రావు కంటే 100 రెట్లు అనుభవం ఉన్న వాళ్ళు ఈ ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నారు. హెలికాప్టర్ వేసుకొని ఆయన ఎలక్షన్ ప్రచారానికి పోతే ఈ మంత్రి గారు నాకు హెలికాప్టర్ లేదని నేను హైదరాబాద్ ఉన్నాడు. నేనే పైలట్ని, నేనే అనేక సందర్భాల్లో అనేక విమానాలను తోలుకు తిరిగినాం. మాకేం హెలికాప్టర్లో తిరగాలని షోకేం లేదు. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో పోయి మాట్లాడతాడు, ఆయనకేమో ఇక్కడికి వచ్చి చూసే టైం లేదట. కొండగట్టు బస్ కాడ బస్సు ప్రమాదంలో 64 మంది చనిపోతే మాసాయిపేటలో 25 మంది పిల్లలు, ఒక్కరిని ఒక మంత్రి పరామర్శించలేదు. ఇట్లా దవ్వుకుంటే బొచ్చడు వెళ్తాయి కానీ టన్నెల్ లోపల చిక్కబడ్డోళ్ళని బయటికి తెచ్చే పంచుడు రిసార్లు అందరు కూడి. సేమ్ గిట్లనే రైతులకో ఎమ్మెల్సీ, కార్మికులకో ఎమ్మెల్సీ, ఆటో డ్రైవర్లకో ఎమ్మెల్సీ, ఆర్టీసీ అన్నలకో ఎమ్మెల్సీ, మహిళా సంఘాలకో ఎమ్మెల్సీ, గొర్రెల కాపర్లకో ఎమ్మెల్సీ, గౌడన్నలకో ఎమ్మెల్సీ, నాయ బ్రాహ్మణులకో ఎమ్మెల్సీ, రజకులకో ఎమ్మెల్సీ, పద్మశాలిలకో ఎమ్మెల్సీ, ముదిరాజులకో ఎమ్మెల్సీ, పోలీసులకో ఎమ్మెల్సీ, మున్సిపల్ కార్మికులకో ఎమ్మెల్సీ. ఇట్లా అందరికీ ఎందుకుంటారో ఉంటే వాళ్ళు కూడా శాసన మండలికి పోయి వాళ్ళని గెలిపించిన వాళ్ళ తిప్పలు చెప్తారు. సర్కార్లకు మంచి సలహాలు ఇస్తారు కదా. ఏమోనబ్బా, గంత పెద్ద విషయం మనకెందుకు గాని ఎమ్మెల్సీ ఓట్లు ఎట్లా నడిచినాయో చూద్దాం పండ్రి. చిన్న లొల్లులు తప్పితే ఎమ్మెల్సీ ఎలక్షన్ నిమ్మలంగానే నడిచింది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో టీచరు పట్టభద్రుల సీటుకు, వరంగల్, నల్గొండ, ఖమ్మంలో టీచర్ సీటుకు ఓట్లు పడ్డాయి. ఓట్లు వేసేది కూడా టీచర్లు, డిగ్రీ చదివినోళ్ళు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవ్వరు ఇలాకాలాలు ఏలికి ఇంకా అంటించుకున్నారు. అసెంబ్లీ ఓట్ల లెక్క మిషన్ల కట్టుకొత్తేది కాదు. బ్యాలెట్ పేపర్ మీద 1, 2, 3 ఇట్లా నెంబర్లు వేయాలి కాబట్టి మస్తు టైం పట్టింది. ఎక్కువ ఆలోచించి ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఎవరికి 2వ ప్రాధాన్యత ఇవ్వాలి, 3వ ప్రాధాన్యత ఇవ్వాలనేది కొంచెం కష్టమైన పనే. సీరియల్ నెంబర్స్ 1 to 6, 7 అంతమందికి సీరియల్ నెంబర్ మిస్ కాకుండా ఓట్లేయాలి. డిమాండ్ ఏం లేవు, గెలిచిన తర్వాతనే డిమాండ్లు. వరంగల్ లేడీ ఓటర్లు బగ్గొచ్చిండ్రు. ఆగో సంటి పిల్లలతో ఎట్లా లైన్లు కట్టిండ్రో. మంత్రిల తల్లి ఓటేస్తానికి లోపలికి పోతే డ్యూటీలున్న కానిస్టేబుల్ అక్క పాపను ఆడిపించింది. ఎవరికి గెలవడతేది కానీ ఏసీ వచ్చాము. ఈసారి గ్రాడ్యుయేట్ ఓటు మా ఇద్దరికి కపుల్స్ కి రావడం ఇది మొదటిసారి. భూపాలపల్లి జిల్లా
జిల్లా పలిమెలలో ఒక్క ఓటర్ కోసం పోలింగ్ సెంటర్ పెడితే 7 డ్యూటీ చేయాల్సి వచ్చింది. పోలింగ్ డ్యూటీలు ఉన్న పోలీసులు చుతో ఒట్లేసిండ్రు. ఆడాడ పైసలు పంచుతారని బీజేపీ కాంగ్రెస్ కు నడుమ కీసులాటలైనాయి. ఏం దించలేదండి, ఏం దించకపోతే ఏం చేస్తారు? నువ్వు మాట్లాడకపోతే, నువ్వు మంచి మాట్లాడకపోతే దించకపోతే ఏం చేస్తారు? ఒక్కొక్క జిల్లాలో ఒక్కో రేటు వలికిందట. ఓటేస్తానికి 2000 కాంచి 5000 దాకా తీసుకుంటారట కొందరు ఉత్తమ ఉపాధ్యాయులు. ఈ ఇల్లే ఇట్లుంటే ఇక నిరుద్యోగులు ఊకుంటారా? చేతిలో నోట్లు పడితేనే ఏళ్ళకి ఇంకు రుద్దుకునేది. గీనం చూడుర్రి, పార్టీ కార్డు వేసుకొని పోలింగ్ సెంటర్ కు బౌడే తప్పంటే మీదికెళ్ళి రుబాబోటి. కాబట్టి నాకు మీకు గొడవద్దు, మేము కాషాయ కనుమ మాత్రం దిగాం. గొడవ పడాలని ఏసీపీ చెప్పుకోరు, సిపి చెప్పుకోరు, వాళ్ళకి చెప్పుకోరు. మాపటిని 4 దాటినా లైన్లున్న కోటేస్తానికి ఛాన్స్ ఇచ్చిండ్రు. జరంత చల్లబడ్డాకనే చాలా మంది వచ్చిండ్రు. మరి పెట్టేలకు బందోబస్తు సీలేసి స్ట్రాంగ్ రూమ్ లోకి తీసుకుపోయిండ్రు. సోమవారం నాడు ఓట్లు లెక్క పెడితే పోటీ పడ్డ 90 మందిలో ఎమ్మెల్సీ అయ్యే 3 ఎవరో ఎరుకైతదిగా. తీన్మార్ వార్తలతోటి నాకేం సంబంధం అంటే ఎట్లుంటది? ఏంది నువ్వే వార్తలు చదువుకుంటా నువ్వే నాకేం సంబంధం అంటావా? ముద్దుగున్నావమ్మా అని నపరోధి కరుచుకుంటారులే, అంతే కదా మరి. అయితే ఒకసారి ముచ్చట కూడా గట్లనే ఉన్నదబ్బా. మందిలో తిరిగేటప్పుడు ఒక పార్టీ, అందరికి చెప్పుకునేది ఒక పార్టీ, అసలు ఇవాళకు ఇంకో పార్టీ. ఇంకా ఊరిచ్చుడొద్దు, ఆ సార్ కాడికే పోదాం పండ్రి. గద్వాల ఎమ్మెల్యే గారు కథ గమ్మత్తున్నదబ్బా. నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను, నా ఫోటోను కాంగ్రెస్ ఫ్లెక్సీలు ఎట్లా పెడతారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరని పోలీసులకు కంప్లైంట్ చేస్తే సరే అని కేసు కట్టిండ్రు. వాజివే కృష్ణమోహన్ రెడ్డి సార్ కారు గుర్తు మీదనే గెలిచిండు. కానీ నియోజకవర్గం డెవలప్మెంట్ రాగం ఎత్తుకొని కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు ఖుద్దు సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇంటికి పోయి. అప్పుడప్పుడు వచ్చి కలుస్తానే ఉన్నాడు, కాంగ్రెస్ లీడర్లతోటి తిరుగుతానే ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీకి దూరమే ఉంటున్నాడు. మొన్న ఈ కంప్లైంట్ ఇస్తే నిన్న శివరాత్రి పండుగ నాడు కాంగ్రెస్ పోస్టరే కొట్టించి ఫేస్బుక్ లకి ఇడ్చిండు. ఇప్పటికినా సార్కమ్మ మీద చేయి గుర్తు రంగే ఉన్నది, ఆ పార్టీ లీడర్ల బొమ్మలే ఉన్నాయి. అంటే ఎమ్మెల్యే గారు పెట్టుకుంటే ఏం కాదేమో గానీ ఏరేటోళ్ళు పెడితేనే సార్కు నచ్చలేనట్టున్నది. గీత బాజాప్తా తిరుక్కుంటా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యే నన్నుడే చిత్రం ఉంది. ఏ జంపైన ఎమ్మెల్యేల మీద సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నది కదా, ఇంతాడ ఇటమటం కాకుండా గిట్లా కంప్లైంట్ ఇచ్చి నాది కారు పార్టీ అని చెప్పుకుంటున్నాడు అని గులాబీ లీడర్ రెడ్డి పట్టారు. ఇంకా నయం నేను కాంగ్రెస్ కండువనే కప్పుకోలేదు, అది ఫేక్ వీడియో అని కంప్లైంట్ చేయలే. రాజా నీకో ముచ్చట చెప్పనా? పవర్ ఎప్పుడు ఒక్క పార్టీకే ఉండదు రాజా. ఇవాళ గెలిచిన పార్టీ రేపు ఓడిపోవచ్చు, ఇవాళ ఓడిన పార్టీ రేపు గెలిచొచ్చు రాజా. ఇవాళ మేము పవర్లు ఉన్నామని ఎగిరెగిరి పడ్డావనుకో, ఆ టెన్క జారిపోయి జారట్లా పడతావు రాజా. అప్పుడు మీరు గెలిచిండ్రు, ఇప్పుడు వాళ్ళు గెలిచిండ్రు. మీరు పవర్ అప్పుడు చూపించినప్పుడు వాళ్ళు పవర్ ఇప్పుడు చూపించుడు తప్ప రాజా? నువ్వే చెప్పాలి రాజా. అరెస్ట్ చేస్తున్నామని పోలీసారు, నేను రాను అని పోసాని గారు ఆంధ్రాకెళ్ళి హైదరాబాద్ కు వచ్చిండ్రు పట్టుకపోతానికి. పానం మంచిగా లేదు, దవాఖానలో చూపించుకున్నాక వస్తా అని జిజ్జు చేసుకుంటూ ఇల్లంతా తిప్పిండు పోలీసులను. మేడాన్ని బువ్వ పెట్టు అంటాడు, పెడతా అంటే అద్దన బట్టే. ఎటు సూత్రా ఇస్తలేనట్టుంది సార్కు. మీకు నోటీస్ ఇస్తున్నాం సార్, అరెస్ట్ చేస్తున్నాం, నోటీస్ ఇస్తున్నాం. ఆఖరికి గోళీలు వేసుకున్నాడు. ఇక ఏ తక్లీఫ్ రాకుండా చూసుకుంటామని బట్టలు వేసుకున్నాక బండి ఎక్కించుకొని ఆంధ్రాకు తీసుకుపోయిండ్రు. ఇంత కేసు ఏందంటే జగనన్న సీఎం గున్నాక జనసేన పార్టీ అధ్యక్షుడిని తిట్టకుండా పొట్టు తిడితే ఫ్యాన్స్ కేసులు పెట్టిండ్రు ఈ నడువనే. సారు వైసీపీ లీడర్ కూడా అప్పటి ముచ్చాల పలుకులు ఇనుండ్రిజారా. నువ్వు రాజకీయ నాయకుడువా, బ్రోకర్ గాడి నువ్వు, లోఫర్ గాడి నువ్వు. పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, రక్త కన్నీరు పెట్టుకుంటావు, దరిద్రపు నా కొడక. నువ్వు పొల్లకి చీర కట్టిన చీర చూస్తావు అమ్మాయి ఏమనని నువ్వు చూడా. అరే మగోడి అయితే నువ్వు ఫేస్ టు ఫేస్ ఫైట్ చేయరా పవన్ కళ్యాణ్ యాదవ నా కొడక. సినిమాను మించిన యాక్టింగ్ చేసుకుంటా పవన్ కళ్యాణ్ గారి ఇంటోళ్ళని కూడా అనరాని మాటలు అన్నాడు. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబును లోకేష్ బాబును కూడా రేంజ్ అరుచుకుంటుండే మంచి మంచి మాటలు దేవుళ్ళు ఆడుకొచ్చి. ఇదిగో చూడండి బాబు గారు అమ్మాయిల మెడల్లో చుట్టూ ఏం చెప్తే ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రతి యుగానికి ఒక రాక్షసుడు ఉంటాడు. ఈ యుగానికి మనకి నారా చంద్రబాబు నాయుడు వాడు వస్తే
చెప్పుకు పేడ రాసి కొట్టండి. ఎంత జోరుగా తిడితే అంత గొప్పగా మాట్లాడినట్టు అనుకుండేమో. అబ్బా వాళ్ళని తిట్టాలంటే పోసాని గారే అని వైసీపీ లీడర్లు మెచ్చుకొని మెడల మీద వేసుకునేది. ఈ జోస్లో మళ్ళో మళ్ళీ కరుచుకుంటుండే. అధికార పార్టీలు ఉన్నాడు కాబట్టి ఏం చేసినా చెల్తా. మేం పవర్లకు వచ్చినాడు నీ సంగతి చూస్తాం చూడని రెడ్ బుక్ లో పేరు రాసి పెట్టుకున్నాడు లోకేష్ అన్న. పోసాని మురళీకృష్ణ గారు కొంచెం టైం బట్టినా నేను వదిలిపెట్టాను. నేను ఎవ్వరు వదిలిపెట్టదలుచుకోను అన్నట్టుగానే కేసులు పెట్టిండ్రు. ఇంటికి వచ్చి బాగా చెప్తా పట్టుకపోయిండ్రు. అంగెగిరేసి గుడ్లు గురికాయించి తోడలు కొట్టి మీసాలు తిప్పి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు సారు, నరాలు కట్ అవుతున్నాయి. ఎన్నో సినిమా కథలు రాసినావు. రేపు పవర్ మారితే నా పరిస్థితి ఏందనే గింత చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయినావు రాజా? బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని కాంగ్రెస్, కాంగ్రెస్ బీజేపీ దోస్తులని బీఆర్ఎస్, బీఆర్ఎస్ కాంగ్రెస్ జిగిరి పార్టీలని బీజేపీ. 3 పార్టీలు 3 తీర్ల మాటలు చెప్తే అబ్బా ఏహే గాళ్ళతోటి మాకేం లింక్ అంటే మాకేం లింక్ అని అందరు దుల్పరిచ్చేటోళ్ళే. ఢిల్లీలో దోస్తులను ఒకళ్ళు, గల్లీల ఫ్రెండ్స్ అని ఇంకొకళ్ళు. గిసొంటి యాళ్ళ ఇగో గిదో కొత్త ముచ్చట. చల్ బీఆర్ఎస్ తోటి మాకేం సంబంధం, ఆ పార్టీని ఖాళీ చేసే కర్మ మాకెందుకు, పబ్లికే వేస్తారు, పొత్తు లేదు గిత్తు లేదు, అసలు పార్టీ తెరివేవోము అని కుల్లా చెప్పిండు సెంటర్ మంత్రి అమిత్ షా సారు. తమిళనాడులా మీటింగ్ అయినాక ఇలేకర్లతోటి ముచ్చట పెట్టుకుంటా తెలంగాణ రాజకీయాలు ఎల్లబెట్టిండు. కమలం కారు ఎప్పటికి కలవయట, ఆ అక్కెర కూడా లేదట. ఫామ్ హౌస్ నుండి పార్టీని నడిపిస్తే పబ్లిక్ మెచ్చుతారా, కొడుకును బిడ్డని ఇడిసెబెడితే మస్తు దోసుకుండ్రు అనుకొచ్చిండు బీజేపీ ముఖ్యమైన లీడర్. అంతేకాదు బీఆర్ఎస్ పార్టీలా గ్రూపు ఉట్టించి గుంజుకునే అవసరం లేదట బీజేపీకి. దేశమంతా మా పార్టీ పతార చూపిస్తాంది. ఇక తెలంగాణ, తమిళనాడు, బెంగాల్ మీద నజరేసినాం, ఈడ కూడా పక్కా గెలుస్తామన్నాడు. ఈ ముచ్చట ఇట్లుంటే సినిమాలు తీసే తెలుగు నిర్మాత కేదార్ దుబాయ్ ల కాలం చేసిండు కదా, సావు మీద అనుమానాలు ఉన్నాయని లొల్లైతాంది. గతంలో డ్రగ్ కేసులో తను కూడా ఒక నిందితుడు. పబ్బులను కూడా ఏర్పాటు చేసి దాంట్లో రాజకీయంగా ప్రముఖమైన వ్యక్తుల భాగస్వామ్యం కూడా తీసుకొని అట్లనే మేడిగడ్డ మీద కేసేసిన రాజలింగమూర్తి మర్డర్, కాళేశ్వరం కేసు వాదించిన లాయర్ సంజీవరెడ్డి కాలం చేసుడు మీద అనుమానాలు ఉన్నాయట. చల్ ఉత్త పుణ్యానికి బద్నాం చేస్తుండ్రని అటుకెళ్ళి కవితక్క. వీటన్నిటికీ మా పార్టీకి మా కుటుంబానికి ఏం సంబంధం అండి? దీని వెనుక మేమైతే కుట్ర కోణం చూస్తూ ఉన్నాం. డెఫినెట్గా ఇది కేసీఆర్ గారి కుటుంబం మీద కుట్ర తప్పితే ఇంకొకటి లేదు. ఓ 4-5 కలిసి 4 వద్దులు ఒక్క తాను ఉంటేనే రచ్చ అవుతుంది. అసొంటిది 100 మంది ఉంటే ఎట్లుండాలి? 1000 మంది, 1,00,000 మంది, 1,00,00,000 మంది కాదు కోట్ల మంది ఒక్క తాన జమ అయితే ఎంత చెత్త మోపు కావాలి ఏం కథ? ఏ జాతరైనా పండుగైనా ఒడిచిందంటే షురువయ్యేది ఊడ్చుడు కడుగుడే. అగో గదే నడుస్తుంది ఇప్పుడు ప్రయాగ్రాజ్ లా. మొదలు గంగమ్మకు ఆరతిచ్చి జాడకట్టె అందుకున్నాడు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి సారు. ఆవ్ త్రివేణి సంగమాన్ని తేటగా చేసే కార్యం చాలు చేసిండు. అగో నదిల బట్టలు కవర్లు ఉంటే తీసి సంచిలేస్తుండు. కుంభమేళా ఒడిచినా ఇంకా సుత లక్షలల్ల భక్తులు వస్తూనే ఉన్నారు, పుణ్యతానాలు చేస్తూనే ఉన్నారు. జెర్సేపు గంగొడ్డు కూర్చి ఆ టెంక సఫాయి వాళ్ళతో కలిసి బంతి భోజనం చేసిండ్రు సీఎం మంత్రులు. ఇన్నొద్దులు తిప్పలు పడ్డందుకు 10,000 జీతం బోనస్ ఇస్తామని సాటింపేసిండు యోగి సారు. 45 రోజుల పండుగకు 66 కోట్ల మంది భక్తులు వచ్చినా మౌని అమాస నాడు తొక్కిసలాట తప్పితే ఏడ గింత తక్లీఫ్ కాకుండా నడిపించినందుకు థ్యాంక్స్ చెప్పిండు అందరికి. అటు సెంటర్ రైలు బండ్ల మంత్రి అశ్విని వైష్ణవ్ సారు ప్రయాగ్రాజ్ జంక్షన్ కొచ్చి ఉద్యోగులు కార్మికులను కలిసి మస్తు మంచిగా పనిచేసిండ్రని తారీఫ్ చేసిండు. ఇంకో 5 ఏండ్లకు మళ్ళా అర్ధ కుంభమేళా ఉంటది. ఈయన్నే 2 ఏండ్లు ఆగితే హరిద్వార్, నాసిక్ల కుంభమేళా చాలైతది. అటెనక ఏడాదికి ఉజ్జయినిలా. ఇప్పుడు ఓకపోతిమని రంది పడేటోళ్ళు అప్పటికి ఓదురు తీర్రి. బడిలా సారు పాట అని చెప్తుంటే వెనకమర్లో కూర్చున్న పొరలు మంచిగా గుర్రు కొడుతుంటారు. రాత్రిపూట బజ్జోమంటే ఫోన్ల కమాయి చేసి పొద్దుగాల కంప్యూటర్ల ముంగట కుర్పాట్లు పడుతుంటారు. ఇక బస్ ఎక్కి కిటికీ పక్కన సీటు దొరికిందంటే ఇక ఆపేటోళ్ళే ఉండరు, నిద్రదీసుడే. పిల్లల్ని బండి మీద కూసబెట్టినామంటే చల్లగాలికి ముత్తమంత దూరం పోగానే నిద్రపోతుంటారు. గీ అన్ని కామనే, కానీ
ఢిల్లీ అసెంబ్లీ చాలు కాగానే మోడీ మోడీ అనుకుంటా బెంచీలు జరిసింది సీఎం రేఖా మేడం. సెంట్రల్ గవర్నమెంట్ గొప్పతనం చెప్పుకుంటా ఆప్ సర్కార్ ఢిల్లీని ఆగం చేసింది అనుకుంటా ఒక్కొక్క బీజేపీ ఎమ్మెల్యే లేచి స్పీచ్ దంచుతాండ్రు. జరసేపటికి ముఖ్యమంత్రి మేడం ఏం చేసిందో చూడురిగా. సోలపాట వాడుతున్నట్టే బజ్జున్నది మేడం. పక్కకున్న గీ ఎమ్మెల్యే గారికి నిద్ర వస్తున్నట్టుంది గాని కష్టపడి ఆపుకుంటాండు. సీఎం మేడమే నిద్రపోతుంటే మాదేముంది అనుకుర్రేమో, వెనకాల బీజేపీ ఎమ్మెల్యేలు అంతా కూర్పాట్లు పడతాండ్రు. అరే 27 ఏళ్ల తర్వాత దేశ రాజధానిలో కమలం పార్టీ గెలిచి రేఖా మేడం ముఖ్యమంత్రి ఆయే. మళ్ళా ఎమ్మెల్యే కాగానే ఇంత పెద్ద పదవి వచ్చే. ఇక అందరూ వచ్చి పువ్వుల గుత్తులు ఇచ్చి శుభాకాంక్షలు చెప్తుండే వరకు యాష్టకొని అలసిపోయి అసెంబ్లీలో నిద్రపోతున్నట్టుంది పాపం. అట్లనే ఢిల్లీని బాగా డెవలప్ చేస్తానికి ఏమేం చేయాలి, ఏం పథకాలు పెట్టాలనో తెల్లందాక ఆలోచన చేసి పగటిలు ఇట్లా రెస్ట్ తీసుకుంటుందేమో. ఢిల్లీ రూపురేఖలు మారుస్తానికి రేఖా మేడం పడుతున్న కష్టాన్ని దేశమంతా తారీఫ్ చేస్తుండొచ్చు పో. సర్కార్ నౌకరీ చేస్తున్న వాళ్ళకు నెల నెల జీతం వస్తుంది, కొలువులకెళ్ళి దిగంగానే పింఛన్ వస్తుంది. అట్లనే ప్రైవేట్ కొలువులు చేస్తోళ్ళకు సుతా వాళ్ళ జీతంలకెళ్ళింత కంపెనీ ఇంత కలిపి పిఎఫ్ అకౌంట్లో జమ చేస్తుంది. ఇక అసంఘటిత కార్మికులకు అటల్ పెన్షన్ యోజన, రైతులకు కిసాన్ యోజన, గిగ్ వర్కర్లు అంటే గంట నెల ఏడాదికి జీతం ఉండేటోళ్లకు శ్రమయోగి యోజన స్కీమ్ ఉన్నది. మరి కడమోళ్ళ పరిస్థితి ఏంది? గీ ముచ్చట చూస్తే ఎరకైతది. దేశమంతా కుషయ్య ముచ్చట ఏందంటే అందరికి పింఛన్ రాబోతుంది. సర్కారు ప్రైవేట్ కొలువు చేస్తోళ్లే కాకుండా ఏ పని చేసుకొని బతికేటోళ్ళకైనా పింఛన్ ఇచ్చే ఆలోచన చేస్తాంది సెంటర్ గవర్నమెంట్. ఇన్కమ్ ట్యాక్స్ కట్టనోళ్ళు, పిఎఫ్ ఈఎస్ఐ సౌలత్ లేనోళ్ళు, వ్యవసాయ పనులు చేస్తోళ్ళు, రైతులు, నర్సరీల పని చేస్తోళ్ళు, కుల వృత్తులు చేస్తోళ్ళు, మేస్త్రి పని చేస్తోళ్ళు, టైలర్లు, డ్రైవర్లు, అసిస్టెంట్లు, చిన్న దందాలు చేస్తోళ్ళు, ఇండ్లల్లో పని చేస్తోళ్ళు, కొరియర్ బాయ్స్, ఉపాధి కూలీలు, ఆశా అంగన్వాడీ కార్యకర్తలు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఇట్లా అందరికి పింఛనిచ్చే కార్యం అన్నట్టు. వీళ్ళందరూ ఈ శ్రమ్ పోర్టల్లా రిజిస్టర్ చేసుకుంటే 2 లక్షల దాకా ఇన్సూరెన్స్ సౌలతి వేసింది సెంటర్ గవర్నమెంట్. అట్లనే నెలకు 50 నుంచి 200 కడితే 60 ఏండ్లు నిండినాక నెలకు 1000 నుంచి 5000 దాకా వస్తాయి. వాళ్ళు కట్టే పైసలను బట్టి పింఛన్ అన్నట్టు. అట్లాని ఇప్పుడు ఇస్తున్న పింఛన్లకు దీనికి లంకె లేదటుల్లో. కార్మికులు చిన్న దందాలు వేస్తోళ్ళు, ఆఖరికి నిరుద్యోగులు సుత పింఛన్ తీసుకునే ఇకమతి చేస్తున్నారు. ఇది నిజంగానే అమల్లోకి వచ్చేనా అంటే పెద్ద మనుషులకు మస్తు ఫాయిదా అవుతుందబ్బా. అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ సారు 2వ పారి గెలవంగానే ఏం రువ్వడి చూపిస్తున్నాడు పో. మాకు మీరెంత ట్యాక్సులు వేస్తే మీకు మేమంత వేస్తామని బయట దేశాలకు వార్నింగ్ ఇచ్చే. దోస్తానే పన్నులే అని మన మీద సుత బాజాప్తా గట్టిగానే గుంజుతామని ఖుద్దు మోడీ సార్ ముంగట్నే చెప్పే. చల్ ఎవరు పడితే వాళ్ళు దేశంలోకి సొరబడ్డారని దొంగతనంగా వచ్చిన వాళ్ళందరినీ బేడిలేసి వెనకకు మర్రగొట్టబట్టే. అమెరికా ఫస్ట్ కడమే అన్ని లాస్ట్ అనే ట్రంప్ సారు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చిండుల్లో. అట్లా అని అందరికి కాదు మళ్ళా. గోల్డ్ కార్డులమ్మ, గోల్డ్ కార్డులు రావాలే అగ్వా అని అంగట్లో పెట్టి అమ్ముతున్నాడు ట్రంప్ సారు. కొత్త దందా కాదుల్లో, పెట్టుబడి పెట్టు కారడు పట్టు అనే పథకం పెట్టిండు. Selling a gold card. You have a green card. This is a gold card. We're going to be putting a price on that card of about $5 million. $50 లక్షల అంటే 44 కోట్ల పెట్టుబడి పెట్టి కంపెనీలు పెడితే వాళ్ళకి ఈ కార్డు ఇస్తారట. అట్లనే అమెరికా సిటిజన్షిప్ గిని వస్తుంది అన్నట్టు. 35 ఏళ్ల కంచి గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళకి ఏమేమి సవలతులు వస్తాయో వీళ్ళకి సుతా అవి ఇస్తారట. ఇవాళనే కొత్తగా ఏం కాదు, అమెరికా సిటిజన్షిప్ కొనుక్కున్నాడు ఎప్పటి నుంచో నడుస్తుంది. EB-5 పథకం కింద గ్రీన్ కార్డు తీసుకునే సవలతు ఉంది. కాకుంటే 10-20 కోట్లతో కంపెనీ పెట్టాలి. అట్లాని గ్రీన్ కార్డు రాగానే నెల 2 నెలలకు మూసేస్తామంటే కుదరది. 2 ఏళ్ల దాకా నడపాలి. తక్కువ 10 మంది అమెరికాల కన్నా కొలువులు ఇవ్వాలనేది రూలు. ఇప్పుడు గోల్డ్ కార్డు సుతా అంతే. మొత్తం 10 లక్షల గోల్డ్ కార్డులు అమ్మాలని డిసైడ్ చేసిండు. మొత్తానికి బతుకు తెరువు కోసానికి పోయిన వాళ్ళని ఎల్లగొట్టి బతుకు తెరువు చూపించేటోళ్ళని రమ్మంటుండ అన్నట్టు ట్రంప్ సార్ మజాక. నెల జీతం వచ్చిందంటే 6 రోజులలోనే ఖతమైతుంది. ఏమాయరా అంటే దానికంతా దీనికింత ఆడ అది కట్టినా ఈడ ఇది కట్టినా అని లెక్కలు చెప్తారు. బస్ పాస్కు, బండి పెట్రోల్కు దోస్తుల కాడ బదులు తీసుకోవాలి, అప్పు కరట్లు గీకాలి, మళ్ళా జీతం వచ్చేదాకా అందిన కాడ అప్పులు చేసి చదువుకోవాలి. చాలా మటుకు గిట్లనే ఉంటుంది. మరి ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే
నచ్చింది కొనలేరు, మెచ్చింది తినలేరు. దేశంలో పబ్లిక్ పరిస్థితి గిట్లున్నదట. 1000లో లక్షలో కాదుల్లో 140 కోట్ల మందిలా 100 కోట్ల మందికి ఖర్చులకు తిప్పలే ఉన్నదట. ఓ సంగపోళ్ళు సర్వే చేసి చెప్పిండ్రు కుద్దు. ఓ 10 కోట్ల మందే ఖర్చులకు వెనకాడతలేరట. ఏది కావాలన్నా నిమిషాలలోనే కొనేస్తున్నారట. ఇంకో 30 కోట్ల మంది ఇప్పుడిప్పుడే పర్సులకెళ్ళి పైకం తీసి కొనటానికి ధైర్యం చేస్తున్నారట. వాళ్ళు చెప్పిండ్రని కాదు గాని బయట చాలా మంది పరిస్థితి గిట్లనే ఉంటది. 5 సుక్కల హోటల్లా బిర్యానీ తినాలని ఉంటది గాని పర్సుల పైకం లేక రోడ్డు పక్కన బండిలా మిర్చిలు పట్టుకోపోతారు. ఏసీ కార్ల తిరగాలనున్న తాకతు జాలక సెకండ్ హ్యాండ్ బండి బేరం చేస్తారు. అపార్ట్మెంట్ల ఫ్లాట్ కొనాలని కోరిక కానీ నెలొస్తే ఇంటికి కిరాయి కడతానికే వెళ్ళది. పోరలను కాన్వెంట్ల చదివియాలని కాయిషున్నా ఫీజులు కట్టలేక సర్కార్ బడికి పంపుతారు. పండుగో పబ్బమో వస్తే ఇంటామెకు పట్టు చీర, పిల్లలకు బ్రాండెడ్ బట్టలు కొనియాలనున్నా రేట్లకు అదురుకొని సందు శివరున్న షాపుల తెచ్చుకొని సదురుకుంటారు. షేపు కంపెనీ ఫోన్ వాడాలని అందరికుంటది కానీ పైసలు పెట్టలేక చైనా ఫోన్లే కొంటారు. ఇట్లా చెప్పుకుంటా పోతే ఇయాల రేపైనా ఒడవది. ఓ దిక్కు పెరుగుతున్న రేట్లు, సాలీ సాలని జీతాలతోటి బతుకు బండి గిట్లనే నెట్టుకొస్తున్నారు మరి. ఊరి చుట్టూ పచ్చటి పొలాలు, అటు పక్కకే ఇండ్లు, ఇంటి ముంగట ఇంటెనక చెట్లు, బండ్ల సప్పుడు తక్కువనే, మస్తు ప్రశాంతంగా ఉంటుంది ఊర్లా. అట్లా సొంతూరు పోయి 4 రోజులు ఉండొస్తే మనసుకు మస్తు నిమ్మలం అనిపిస్తుంది. మంచి గాలి వీలిస్తే పానం మంచిగా అనిపిస్తుంది. కానీ పట్నంలో ఇరాం లేకుండా తిరిగే బండ్లు, హారన్ల సప్పుడు, పొగగొట్టాల లెక్క నడిచే కంపెనీలు, ఇంత పరిస్థితి ఎట్లయితుందంటే హైదరాబాద్ లో సుఖమైన గాలి ఏడున్నదంటే సనత్ నగర్ రా. ఒక్క పారి పీల్చినామంటే సీదా పొగ దుమ్ము గాలిగుండెలకు జొరినట్టే. కొద్దు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళే చెప్పిండ్రు. పట్నంలో ఏడేడు ఎట్లుంటదని మిషన్లు పెట్టి పరీక్ష పడితే గలీజ్ గాలికి సనత్ నగర్ అడ్డా అయ్యిందట. మిషన్ లో 100 పాయింట్లు చూపిస్తేనే మంచిది కాదన్నట్టు, అసొంటిది 400 పాయింట్లు దాటిందంటే చూడండిగా. గింతగానం ఎందుకు ఖరాబ్ అవుతుందంటే ఇది ఇండస్ట్రియల్ ఏరియా. చుట్టుముట్టు కంపెనీలు బగ్గుంటాయి, బండ్ల పొగ కూడా ఎక్కువనే. ఆ పొగ ఈ పొగ దుమ్ము దూసరం కలిసి గింత ఆగమైతుందట. అంటే కడమ ఏరియాలలో అంతా తేటగానే ఉన్నట్టు కాదు. హైదరాబాద్ లో ఏ మూలకు పోయినా ఏ గల్లీకి పోయినా మంచి గాలి దొరుకుడే మహాభాగ్యం ఉన్నది. చలికాలం అయితే ఇంకింత ఎక్కువనే. పట్నంలో దినామింత మంది పెరుగుతూనే ఉండే. కొత్త బంగ్లాలు కట్టుడు, పాతయి ఉలగొట్టుడు, సడక్ల మీద బండ్ల పొగ, కంపెనీల పొగ అన్ని కలిపి హైదరాబాద్ గాలిని దినామింత ఆగం చేయబట్టే. పరిస్థితి ఇట్లనే ఉంటే ఢిల్లీకి పోటీ ఇచ్చుడైతే పక్కా పో. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు. ఉంటాం మళ్ళా. నమస్తే.